హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చిమిరకాయలు టమాటాలతో కారం చేయబోతున్నాను. ఇప్పుడైతే వీటికి కావాల్సినవి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. వీటిని నేనైతే ఒక సర్వలో వేసేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. మనకింట్లో రోలు అందుబాటులో లేనప్పుడైతే ఈ విధంగా పచ్చిమిరపకాయల కారాన్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయేంత వరకు అయితే వీటిని అయితే మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిపోవాలి. ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇక్కడైతే టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోయినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి వీటిని దించేసుకుందాం. వీటికి కావాల్సినదైతే పొడి ఎండు కొబ్బరి, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు వేసి నేను పొడి చేసుకున్నాను. ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఈ పొడి అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో ఈ కారాన్ని అయితే ఎనిపేసుకోవాలి. ఈ విధంగా అయితే మరీ మెత్తగా కాకుండా ఎనిపేసుకోండి, బాగుంటుంది. ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చిమిరపకాయల కారం అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.